నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముందుగా ఈనాడులో మొదటి వార్తగా నిధులపై నిఘా అంటూ వార్తనివ్వడం జరిగింది. 5 ఏళ్లలో పంచాయతీలకు 40,000 కోట్లు తనిఖీకి 25 ప్రత్యేక బృందాలు, ఒక బృందంలో నేను ఉంటా అంటూ వార్తనివ్వడం జరిగింది. తేడా వస్తే సర్పంచ్ కార్యదర్శుల సస్పెన్షన్ తప్పదు, విద్యుత్ బిల్లు బాకాయి పడితే పదవి నుంచి తొలగింపే, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర హెచ్చరిక. ప్రగతి భవన్లో రిసోర్స్ పర్సన్స్తో బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో కేసీఆర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రోడ్డుపై చెత్త వేస్తే 500 జరిమానా విధించాలి, 6 నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, సర్పంచ్ని నేలపై కూర్చోబెట్టిన సంఘటన ఖండన, సర్పంచ్లకు శిక్షణ ఇచ్చే నిపుణులతో సుదీర్ఘ సమావేశం, పద్యాలు శ్లోకాలు సామెతలతో సీఎం హితోక్తులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఇంపార్టెంట్ న్యూస్, చాలా కాలంగా వివాదాస్పదంగా మారిన అయ్యప్ప దర్శనానికి సంబంధించిన వార్త. అయ్యప్ప అందరి వాడు, శబరిమలకు అన్ని వయసుల మహిళలు రావచ్చు, సుప్రీంకోర్టుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మునుపటి వైఖరిలో మార్పు, తీర్పు మార్చాల్సిన అవసరం లేదన్న కేరళ సర్కార్, తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మనకు వార్తగా రాష్ట్రానికి 700 కోట్లే, పీఎం కిసాన్ అర్హుల గుర్తింపునకు మార్గదర్శకాలు జారీ, ఈ నెల 25లోగా అర్హుల వివరాలను పోర్టల్లో పెట్టాలి, 26 నుంచి వారి ఖాతాల్లోకి 2,000 చొప్పున జమ. కేంద్రం దోస్త్ ఇక పూర్తిగా ఆన్లైన్, డిగ్రీ ప్రవేశాలు, రుసుముల చెల్లింపులు, సీటు నిర్ధారణ అంతా ఆన్లైన్లోనే, విద్యార్థులకు మరింత సులభతరం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈడీ ముందుకు రాబర్ట్ వాద్రా, లండన్లోని ఆస్తులపై సుదీర్ఘ విచారణ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ న్యూస్, ప్రేమోన్మాదం సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. బాలికపై ప్రేమోన్మాదం, ఇంటర్ విద్యార్థినిపై కొబ్బరి బొండాల కత్తితో యువకుడి దాడి, ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు, పోలీసుల అదుపులో నిందితుడు, హైదరాబాద్ నగరంలో దారుణం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ముఖ్యమైన వార్తగా బుల్లితెర నటి నాగ ఝాన్సీ బలవన్ మరణం అంటూ వార్తనివ్వడం జరిగింది. పదవీ విరమణ పొందే ఉద్యోగులు ఎందరూ అంటూ పదవీ విరమణకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ట్రంప్కు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మీ రాక మాకు సంతోషమే, కానీ చట్టబద్ధంగా రావాలి, వలసలపై ట్రంప్ వెల్లడి, ప్రతిభకే పట్టం కట్టాలన్న అమెరికా అధ్యక్షుడు, కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగం అంటూ వార్తనివ్వడం జరిగింది. 2వ పీజీ విద్యార్థులపై డేగ కళ్ళు, చట్టబద్ధ నివాసం కోసం నిబంధనలు అతిక్రమిస్తున్నారనే అనుమానం, గదులకు వెళ్లి ఆరా, కొందరికి తాకీదులు, అమెరికా వలస విభాగ అధికారుల చర్యలు, వెనుదిరిగే యత్నాల్లో భారతీయ విద్యార్థులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా కాటేసిన ప్రేమోన్మాదం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై డిగ్రీ విద్యార్థి దాడి, కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో ఘాతుకం, ఇంటికి దగ్గరలోనే అమానుషం, హైదరాబాద్లో దారుణం, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక, పోలీసుల అదుపులో నిందితుడు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా టీవీ నటి ఆత్మహత్య, ఫ్లాట్లో చున్నీతో ఉరివేసుకున్న నాగ ఝాన్సీ, పవిత్ర బంధం సీరియల్తో గుర్తింపు, ప్రేమికుడి కోసం సీరియళ్లకు దూరం, పెళ్లికి మొహం చాటేయడంతో కలత, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో, తెరుచుకోని ఫోన్, మరో ఫోన్ కాల్స్తో మెసేజ్ల తొలగింపు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు తల్లి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా అవినీతి సర్పంచులు జైలుకే అంటూ వార్తనివ్వడం జరిగింది. బుధవారం ప్రగతి భవన్లో గ్రామ పంచాయతీ రిసోర్స్ పర్సన్ల సమావేశంలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది. మొదట టీఆర్ఎస్ సర్పంచులపైనే చర్యలు, కోర్టుకు వెళ్లే అవకాశము ఉండదు, 5 ఏళ్లలో గ్రామాలకు 40,000 కోట్ల నిధులు, వాటితో ఊళ్ళలో అద్భుతాలు సృష్టించవచ్చు, మన నినాదం గ్రీన్ విలేజ్ క్లీన్ విలేజ్, ఉదారంగా విధులు నిధులు బాధ్యతలు, ఎక్కడ తేడా వచ్చినా సస్పెండ్ చేస్తాం, ఆకస్మిక తనిఖీలకు 25 బృందాలు ఏర్పాటు, ఎమ్మెల్యేల నిధులు నేరుగా పంచాయతీలకు, అధికార పార్టీ కాదు సర్వింగ్ పార్టీ, అధికార ప్రతిపక్ష పార్టీలు అనే పదాలు పోవాలి, గర్వం వద్దు, ప్రజల్లో ఒకరిగా మెలగండి, సేవకులమే, అధికారం చెల్లించే వాళ్ళం కాదు, సీఎంగా నా బాధలు వర్ణనాతీతం, గ్రామ పంచాయతీ రిసోర్స్ పర్సన్స్తో కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో మీ తీర్పు మాకు ఓకే, శబరిమలపై మాట మార్చిన ఆలయ బోర్డు, మహిళల ప్రవేశానికి మద్దతు, పిటిషన్లు కొట్టివేయాలన్న కేరళ ప్రభుత్వం, విభేదించిన నాయర్ సొసైటీ, సుప్రీంకోర్టు తీర్పు వాయిదా, గుడిలోకి వెళ్లిన మహిళ గృహప్రవేశం, కోర్టు ఆదేశాలతో మళ్ళీ అత్తారింటికి కనకదుర్గ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఎస్సీలుగా దళిత క్రైస్తవులు
ఎస్సీలకు ఇచ్చే ప్రయోజనాలన్నీ కొనసాగాలి కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం కాపు రిజర్వేషన్లపై బిల్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఐఎఫ్ఎస్ టాపర్గా నల్గొండ కుర్రాడు మొదటి ర్యాంకు సాధించిన నవీన్ రెడ్డి పలువురు తెలుగు అభ్యర్థులకు 100 లోపు ర్యాంకులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ 20 వరకు రాకేష్ రిమాండ్ శిఖా చౌదరిపై భార్య ఫిర్యాదు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా రాజధానిలో డెత్ ట్రాక్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రక్తసిక్తమవుతున్న రైలు పట్టాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ పలువురి మృత్యువాత అనే వార్తను ప్రధానంగా ప్రత్యేక వార్తగా ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా సాక్షిగా పల్లెకు ప్రగతి పాఠాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సర్పంచులకు శిక్షణనిచ్చే రిసోర్స్ పర్సన్లను సీఎం కేసీఆర్ దిశానిర్దేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గ్రామ పురోగతితోనే దేశాభివృద్ధి ఊరు రేఖలు మార్చేందుకు 5 ఏళ్ల ప్రణాళిక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బుసలు కొట్టిన ప్రేమోన్ మాదం ప్రేమించడం లేదని ఇంటర్ విద్యార్థిపై డిగ్రీ విద్యార్థి కక్ష అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వలసదారులతో సుసంపన్నం చట్టబద్ధంగానే విదేశీయులు అమెరికాలో అడుగుపెట్టాలి పౌరుల ఉద్యోగాలు ప్రాణాలు కాపాడే వ్యవస్థను తేవాలి విభేదాలు పరిష్కరించుకోకుంటే మరో షట్ డౌన్ స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో ట్రంప్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ట్రావెన్కోర్ యూటర్న్ కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఋతుస్రావ వయసు ఉన్న మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు బుధవారం అనూహ్యంగా మనసు మార్చుకుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వెనక్కు తగ్గింది అనే వార్తను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరొక వార్తగా వృద్ధాప్య పింఛన్ 3,000 2,000 నుంచి 3,000 దాకా పెంచుకుంటూ వెళ్తాం అంటూ జగన్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ముఖ్యంగా పరిశీలించినట్టయితే కేసీఆర్ రిసోర్స్ పర్సన్స్తో సర్పంచులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం, నిధులు వారికి సంబంధించిన బాధ్యతలు వాటి గురించిన రిసోర్స్ పర్సన్ మీటింగ్లో చర్చించడం అనేది దాని గురించి విశ్లేషించడానికి మనతో పాటు శ్రీనివాసాచారి గారు ఉన్నారు, తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. నమస్తే సార్. ఈరోజు అంటే అన్ని ప్రధాన దినపత్రికల్లో చూసినట్టయితే అంటే కేసీఆర్ అంటే కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మార్గనిర్దేశానికి సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతుంది. అయితే దానికి ముందుగా రిసోర్స్ పర్సన్ల సమావేశంలో మాట్లాడుతూ సర్పంచుల విధులు, సర్పంచులకు ఇన్కమ్ సోర్సెస్, సర్పంచులకు నిధుల వీటి అంటే చాలా అంశాలు మాట్లాడిండు. అసలు రిసోర్స్ పర్సన్ అంటే ఎవరు అంటే ముందుగా మనం దాని గురించి చర్చించినట్టే రిసోర్స్ పర్సన్స్లో విషయంలో అంటే కేసీఆర్ 350 మంది రిసోర్స్ పర్సన్స్ సమావేశంలో మాట్లాడిండు. దీనికి రిసోర్స్ పర్సన్స్ అంటే ఎవరు? సో అండి, ఈరోజు గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావాలంటే కొంతమందికి ఇప్పుడు మన ప్రభుత్వము ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకే ఒక సర్పంచ్ అనేది సర్పంచ్గా పోటీ చేయడానికి అవకాశం అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు అందరూ ఒక రిజర్వేషన్ అనేది రావడం వల్ల అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు అనేది ఏర్పడ్డది. అయితే వాళ్లకు సరైన అవగాహన లేకపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు వాళ్లకు ఏ విధంగా పరిపాలన
అనేది కొనసాగించాలనే దానికి సంబంధించిన అవగాహన లేకపోవడానికి, వాటికి సంబంధించిన అవగాహన కల్పించడానికి ఒక ఉపాధ్యాయునిలాగా, ఒక టీచర్ లాగా ఈ రిసోర్స్ పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఒక సహాయకారిగా ఉండి వాళ్ళు చేసే పనులకు వీళ్ళు చేదోడు వాదోడుగా ఉండి గ్రామీణ అభివృద్ధికి పాటుపడడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఇది ఈ విధంగా తీసుకురావడం, ముఖ్యమంత్రి గారు ఇలాంటిది తీసుకురావడము గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడానికి చాలా బాగుంటుంది. అంటే గతంలో ఉన్నదా అంటే ఈ రిసోర్స్ లేదండి ఇంతవరకు భారతదేశంలో, ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ రిసోర్స్ పర్సన్స్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న తప్పులు ఏ విధంగా ఈరోజు ఏమైందంటే ఒక పెట్టుబడి లాగా అయిపోయింది. సర్పంచ్ అనేది పెట్టుబడి పెట్టి ఎంత సంపాదించాలి, ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఆ విధంగా కాకుండా ఒక సర్పంచ్ అనేది గ్రామీణాభివృద్ధికి మాత్రమే పాటుపడడానికి, అదే మాదిరిగా రాజకీయాలకు అతీతంగా ఒక మాట కూడా అన్నారు కేసీఆర్ గారు, ముందు చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్ సర్పంచ్ల మీదనే చర్యలు తీసుకుంటారన్నారు. అది 25 బృందాలు, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఎవరితో ఈ ప్రత్యేక బృందాలు ఏర్పడతాయి? దీంట్లో ఒక నిష్ణాతులైన వాళ్ళు, ముఖ్యంగా టీచర్లు కానీ లేకుంటే లెక్చరర్స్ కానీ, నో ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉండదు. నేను కూడా ఉంటానంటూ అతను, అవును, దాంట్లో అతను కూడా వన్ ఆఫ్ ది పర్సన్గా ఉంటారు. ఉండి ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ సర్పంచ్లకు ఒక అవగాహన, అదే మాదిరిగా ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు పెట్టడానికి ఆ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఈ రిసోర్స్ పర్సన్స్ నుంచే తీసుకునే అవకాశం ఉందా 25 బృందాలని? అలా ఏముండదా? 25 బృందాలను రిసోర్స్ పర్సన్సే, 25 బృందాలు రిసోర్స్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నా వీళ్ళే బృందాలుగా ఏర్పడతారు. ఎస్ అది. అంటే కేసీఆర్ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, అంటే మేము అన్ని అంటే నిధులు ఇస్తాం, 40,000 కోట్ల నిధులు ఇస్తాం పంచాయతీలకు, కానీ అదేవిధంగా బాధ్యతతో ఉండాలి, చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయి అనే మాటను పదే ప్రస్తావించారు. అంటే నిధులు, అంటే అసలు పంచాయతీలకు నిధులే లేవనేది ఒక సమస్య ఉంది గత నుంచి. అంటే నిధుల సమీకరణ అంటే ఎలా వెళ్ళే అవకాశం ఉందంటారు మీరు? చూడండి, గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇంతవరకు వీళ్ళకి ఎలాంటి నిధులు లేకుండే, ఎవరికి సర్పంచ్లకు ఎలాంటి నిధులు లేకుండే, దాంతో ఏమవుతుందంటే అవినీతికి పాల్పడడానికి అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఈ నిధులు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి అయిన మార్గంలో అభివృద్ధి చెందించడానికి, గ్రామాన్ని అభివృద్ధి చెందించడానికి ఎంతైనా దోహదపడుతుంది. కాబట్టి ఈ నిధులు ఇవ్వడము, అదే మాదిరిగా మనకు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ అనే నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉపాధి హామీ ద్వారా వాళ్ళు పని చేస్తారా చేయరా కానీ డబ్బులు పేర్లు రాయించుకున్న వాళ్ళు మాత్రమే డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాధి హామీ నిధులతో పాటు మ్యాచింగ్ గ్రాంట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తక్కువ ఏమి ఇవ్వట్లేదు, 5 సంవత్సరాలకు గాను 40,000 కోట్లు ఇస్తుంది. ఇవ్వడం వల్ల సరి అయిన మార్గంలో ఖర్చు పెట్టడానికి, గ్రామీణ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా ఈరోజు ఏమంటుండు కేసీఆర్ గారు, అద్దంలా ఉండేటట్లుగా గ్రామాల్లో రోడ్లు ఏర్పడతాయని కూడా చెప్పాడు దీని ద్వారా. అదే మాదిరిగా ఏదైనా చెత్త వేసిన వాళ్ళకు 500 జరిమానా, ఈ విధంగా. అంటే దీంతో ఏమవుతుందంటే ఇప్పటికే కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా పథకాలు తీసుకురావడం వల్ల ఇప్పటికే గ్రామీణ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైంది. అంటే భూములు, బీడుగా ఉన్న భూములు ఈరోజు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం అనేది పెరిగింది. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, ఒక మంచి అవేర్నెస్ ఉన్న నాయకుడు చేసే పని ఇది. కాబట్టి అతను చేసింది చాలా మంచి పని. దీంతో ఏమవుతుందంటే గ్రామీణ వ్యవస్థ అనేది పటిష్టమవుతుంది.
యాక్చువల్గా అయితే 72వ రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. అంటే చాలా కాలం నుంచి పంచాయతీలకు నిధుల విషయంలో అంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే గ్రామ వికాసం, దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి అనేది మనకు అంటే మహాత్మా గాంధీ ఇచ్చిన స్లోగన్. అంటే అసలు సర్పంచులకు నిధులు అనేది గతంలో ఎక్కడి నుంచి వస్తాయనేది అర్థం కాని పరిస్థితి ఉంటాయి. ఆ పరిస్థితి నుంచి అంటే కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నిధులు కూడా ఈసారి నేరుగా గ్రామాలకే అంటున్నట్టు. అంటే ఒక మేజర్ డెవలప్మెంట్గా మనం తీసుకోవచ్చు కదా దీన్ని. అంతేనండి. ఇప్పుడు చాలా మీరు అన్నది కరెక్టే. ఇది మంచి శుభ సూచకము. అంటే ఎప్పుడైనా కూడా గ్రామీణ వ్యవస్థ అనేది బలంగా ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు ఏమైపోయిందంటే పట్టణానికి, హైదరాబాదుకు చుట్టూతా 100 కిలోమీటర్ల వరకు ఈ ల్యాండ్స్ కొని చుట్టూ ఫెన్సింగ్లు చేసుకొని వ్యవసాయం చేయకుండా ఈ రకమైన ధోరణి అనేది ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ రైతు బంధు, రైతు బీమా అనేది ప్రవేశపెట్టారో అప్పటి నుండి కొంతవరకు కొంత భాగం అనేది స్లోగా ఒకేసారి రావడం అనేది చాలా కష్టం. కాబట్టి ఏదైనా మార్పు అనేది ఒకేసారి రాదు. కాబట్టి ఈరోజు మేము కూడా మా పొలం కూడా ఖాళీగా ఉంటుండే. దీంతో జనరల్గా ఏమవుతుందంటే అవేర్నెస్ అనేది ఏర్పడి వాడి వ్యవసాయంకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వ్యవసాయం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందడం వల్ల ఈ గ్రామీణ వ్యవస్థ పటిష్టమవుతుంది. ఈ గ్రామీణ వ్యవస్థ పటిష్టం కావడం వల్ల దేశము, రాష్ట్రం అనేది ఒక పటిష్టంగా అవడానికి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా అంటే గ్రామాలపై కొంత అంటే యువతలో కూడా ఒక ధోరణి మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఈసారి మనం ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పంచాయతీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎక్కువ యువకులు, చదువుకున్న వాళ్ళు అంటే సిటీ నుంచి టర్న్ అయిపోయి ఊర్లలో సర్పంచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొంత మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే గతంలో గ్రామం నుంచి పట్టణానికి వచ్చేదానికి చాలా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు. ఇప్పుడు పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీపడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంత మార్పు దిశగా ప్రయాణం సాగుతుందని మనం అనుకోవచ్చు. ఈ మార్పు అనేది అంత ఫాస్ట్గా జరగదు. ఎందుకంటే ఒక మోజు అనేది ఏర్పడ్డది, పట్టణం అనేది ఒక మోజు ఏర్పడ్డది. కాబట్టి ఇది స్లోగా అనేది స్టార్ట్ అయింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక విద్యావేత్తలు ఈరోజు వనపర్తి మా వికాస్ సమితికి సంబంధించిన ఒక మేడం, ఆమె ఇక్కడ ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారు, డాక్టర్ జయంతి గారు. ఈరోజు ఆమె ఊరికి వెళ్ళి, పట్టణాన్ని వదిలి వెళ్ళి అక్కడ సర్పంచ్గా పోటీ చేసి ఆమె అంటే ఒక ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను, ఆమె సర్పంచ్గా ఎలక్ట్ అయింది. దీంతో ఏమవుతుందంటే ఒక గ్రామీణ వ్యవస్థలో ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు పోవడం వల్ల ఒక డెవలప్ కావడానికి అవకాశం ఉంది. అంటే పంచాయతీలకు 40,000 కోట్ల రూపాయలు ఇస్తానని కేసీఆర్ అంటే హామీ ఇస్తున్నాడు. అంటే ఇది ఆచరణ సాధ్యమని మనం అనుకోవచ్చు. తప్పకుండానండి, ఎందుకు కాదు, తప్పకుండా అవుతుంది. కేసీఆర్ దాదాపుగా చెప్పినయే కాకుండా చెప్పని కొత్త స్కీములు కూడా ఈరోజు రైతు బంధు అయితేది, రైతు బీమా అయితేది, కొన్ని చెప్పని కూడా ఆయన ఆలోచనలో వచ్చినప్పుడు అవి అమల్లోకి తీసుకొస్తారు. ఇది కావడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. అంటే బడ్జెట్ సహకరిస్తుందా అనేది ప్రశ్న ఇక్కడ. అంటే బడ్జెట్ వెల్ఫేర్ ఉంది చూడండి, ఇవన్నీ వాళ్ళ ఆర్థిక సంబంధించిన వాళ్ళతోటి చర్చించే వీరు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక ఆషామాషి వ్యవహారం కాదు. ఒకసారి ప్రకటించిందంటే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి తప్పకుండా అది జరుగుతుందనేది నేను నిజం చెప్పాలంటే కేసీఆర్ చాలా టార్గెట్లు పెట్టాడని చెప్పొచ్చు గ్రామ సర్పంచులకు. అంటే ప్రతి గ్రామానికి రోడ్లు ఖచ్చితంగా ఉండాలి, క్లీన్ అంటే ఒక నినాదం ఇచ్చాడు, గ్రీన్ విలేజ్ క్లీన్ విలేజ్ అంటూ ఒక నినాదం ఇచ్చాడు. 6 మొక్కలు ఇంటికి కనీసం 6 మొక్కలు పెంచాలి, రోడ్లపై చెత్త వేస్తే ఫైను, పచ్చదనం, పరిశుభ్రత, శ్మశాన వాటికల నిర్మాణంపై దృష్టి పెట్టాలి, గ్రామాల అభివృద్ధికి 5 ఏళ్లలో 40,000 కోట్లు, 500 మంది జనాభా ఉన్న పంచాయతీలకు ఏటా 8 లక్షలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నియోజకవర్గ నిధులు ఈసారి గ్రామాలకే, లేబర్ కాంపోనెంట్కు సరైన నిధులు,
అభివృద్ధికి ఇతర నిధులను పూర్తిగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అంటే ఈరోజు ఇచ్చే నిధులలో కూడా ఇప్పుడు 40,000 కోట్లు 5 సంవత్సరాలలో ఇస్తా అని కేసీఆర్ గారు అన్నారు. వాటిని హరితహారానికి కూడా ఉపయోగించవచ్చు అని చెప్పారు. హరితహారం కానీ, రోడ్లు కానీ, అదే మాదిరిగా గ్రామానికి సంబంధించిన అంటే ఒక అద్దంలాగా అనిపించాలి గ్రామం. అదే మాదిరిగా దాంతోపాటుగా ఏమవుతుందంటే ఏవైనా అక్రమాలు ఏవైనా సరైన మార్గంలో లేకుంటే దానికి సంబంధించిన శిక్ష కూడా సరిగ్గా వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తా అన్నారు. సర్పంచ్ని కానీ గ్రామ కార్యదర్శిని కానీ ఇమ్మీడియట్గా సర్పంచ్ యాక్షన్ తీసుకుంటాము, సర్పంచ్ చేస్తామన్నారు, సస్పెండ్ చేస్తా అన్నారు. కాబట్టి ఇది మంచి శుభ సూచకము, గ్రామీణ వ్యవస్థ పటిష్టం కావడానికి శుభ సూచకం. అంటే ఇప్పుడు ఏంటంటే తను చెప్పింది ఏంటంటే బాధ్యతలు ఇదే ఒక పదవి కాదు, బాధ్యతను బాధ్యతగా స్వీకరించాలి, బాధ్యతగా స్వీకరించి మీరు పనులు సరిగ్గా చేయాలి, చేస్తే ఓకే, లేదంటే వెంటనే అంటే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా సస్పెండ్ చేస్తాను హెచ్చరిక జారీ. కరెక్ట్. అంటే ఈరోజు ఏమవుతుందంటే సర్పంచ్ అంటే హక్కులు వాళ్ళ యొక్క దర్పము అది చూపించుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక కొత్త ఒరవడి అనేది స్టార్ట్ అవుతుంది దీంతో. అంటే బాధ్యతాయుతంగా అంటే తన మీద ఒక బరువు పెట్టడం, సర్పంచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక బాధ్యత పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ బరువుని అంటే బరువు అనేది ఏ విధంగా వస్తుంది, కేసీఆర్ గారు తీసుకునే యాక్షన్, ముఖ్యమంత్రి గారు తీసుకునే యాక్షన్ అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. కాబట్టి దీంతో ఏమవుతుందంటే ఒక డెవలప్ కావడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. అంటే గ్రామాభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా సర్పంచులు పనిచేయాలి. అలాగే 72వ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్పంచులకు వచ్చిన అధికారాలు వినియోగించుకొని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు అంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఇంత సీరియస్గా సర్పంచుల మీద కాన్సన్ట్రేట్ చేసిన గవర్నమెంట్ లేదని చెప్పాలి. వాళ్ళకు గతంలో అసలు ఇన్కమ్ సోర్సెసే లేకుండే, ఆ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. మరొక వార్తను తీసుకున్నట్టయితే మనం అంటే ఈ మధ్యకాలంలో చూస్తే అంటే కాలేజీ, మీరు ఒక లెక్చరర్గా ఉన్నారు, అంటే కాలేజీ పిల్లలతో అనుబంధం ఉంది, కాలేజీ లెవెల్లో ప్రేమలు అనేది అంటే అసలు వాళ్ళకు ఏం అవేర్నెస్ ఉంటుంది, అసలు ప్రేమిస్తున్నారు సరే అది దక్కలేదని చెప్పి అంటే దాడులు చంపడాలు చేస్తారు. అంటే విద్యార్థులు అంటే మానసిక పరిస్థితి ఏంటి అని మీకు మీ వరకు అంటే మీరు ఇంటర్ కాలేజీలో జనరల్గా జరిగేది ఇంటర్లోనే జరుగుతున్నాయి, ప్రధాన కారణం ఏంటంటారు దీనిపై? చూడండి, ఇక్కడ టీనేజ్లోనే ఏదైనా కూడా వాళ్లకు మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, మెచ్యూరిటీ అనేది సరిగ్గా మెంటల్ మెచ్యూరిటీ, మానసిక పరిపక్వత లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆకర్షణకు లోనయ్యి ఆ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని కాలేజీలలో కానీ లేకుంటే పేరెంట్స్ అయినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా. నేను కాలేజీలో పనిచేస్తున్నా, ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఒక 2 ఫ్లోర్లు ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఖాళీ సమయంలోనే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఖాళీ సమయంలో మేము ఏం చేసామంటే ఆడపిల్లలు ఒక ఫ్లోర్లో ఉండాలి, మగపిల్లలు ఒక ఫ్లోర్లో ఉండాలి. అంటే ఇక్కడ నిర్బంధించడం కాదు ఇది, కాకుంటే ఏంటంటే ఆ మానసిక పరిపక్వత లేకపోవడం వల్ల వాళ్ళు ఒక పక్కదారి పట్టడానికి అవకాశం ఉంటుంది, అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. కాబట్టి వాళ్ళు ఆ ఫ్లోర్లోనే ఉండాలి, ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఈ ఫ్లోర్లోనే ఉండాలి, అక్కడే లంచ్ చేయాలి, అక్కడే ఉండాలి, క్లాస్ ఉన్నప్పుడు మాత్రమే క్లాస్ రూమ్లోకి రావాలి అనేది ఒక కొత్త నిబంధన మేము కాలేజీలో తీసుకురావడం వల్ల ఒక మీకు చూడండి 20 ఇయర్స్ డిగ్రీకి పోయిన తర్వాత 20 ఇయర్స్ 21 ఇయర్స్లో వాళ్ళకు ఒక మానసిక పరిపక్వత, మెంటల్ మెచ్యూరిటీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాంతో ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కూడా పేరెంట్స్ కూడా దాన్ని సహకరిస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కానీ లేకుంటే ప్రిన్సిపాల్ కానీ, కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వాటిని మనం నిరోధించడానికి అవకాశం ఉంది. అంటే జనరల్గా అంటే ఎందుకంటే ఇంత మానసిక ఇది అంటే ఒకటి 10th వరకు అమ్మాయిలు అబ్బాయిలు జనరల్గా ఎక్కువ మంది కలిసే చదువుకుంటారు. కొంత వేరియేషన్ వస్తే ఇంటర్లో కో ఎడ్యుకేషన్ ఉండదు, కొన్ని కో ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే అమ్మాయి అబ్బాయి కలిసి చదువుకున్నంత మాత్రాన, కలిసినంత మాత్రాన అది ప్రేమ వైపు ఎందుకు దారితీస్తుంది, అది దాడుల వైపు ఎందుకు, అంటే ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్ దీన్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నారు? అంటే ఆ టీనేజ్ అబ్బాయిలు అనేది ప్రధాన. ఆ ఏజ్లో
అదే ఉంటుంది, వాళ్ళ దృష్టి అదే మాదిరి ఉంటుంది. కొంచెం నవ్వుకుంటా మాట్లాడినా, కొంచెం ఏదో మాట్లాడినా, ఫోన్లు చేసుకున్నా కూడా వాళ్ళ దృష్టి అనేది ఆ ఏజ్లో అప్పుడే వాళ్ళు మానసికంగా కొంచెం డెవలప్ అవుతారు కాబట్టి శారీరకంగా ఒక రకమైన కోరికలు అనేది ఏర్పడతాయి కాబట్టి ఆ ఏజ్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఆ ఏజ్లో అందరూ జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు అవకాశం ఉంటే పిల్లలకు కూడా వీక్లీ వన్స్ దానికి సంబంధించిన అవేర్నెస్ క్లాస్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. దాంతో పిల్లలకు కూడా ఒక రకమైన నాలెడ్జ్ వచ్చి దాన్ని నిరోధించడానికి అవకాశం. పిల్లలకు అంటే ఇంటర్ విద్యార్థులు అంటే తల్లిదండ్రుల పాత్ర కానీ, సమాజం పాత్ర కానీ, అంటే లెక్చరర్ల పాత్ర కానీ ఎలా ఉండాలంటారు ముఖ్యంగా? అంటే ఈ సందర్భంలో మెయిన్గా ఇంటర్ ఈ 2 years సందర్భంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటివి. అంటే ఒకవేళ ప్రేమించకపోతే ఎవరి ఆప్షన్ అది. అంటే అసలు ప్రేమకు అర్హమైన ఏజే కాదు 17 అంటే. అట్లాంటి ఏజ్లో ప్రేమ అంటే ఇదేమైనా సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం అనుకోవచ్చు. తప్పకుండానండి, తప్పకుండా. ఇంకొకటి ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇంటర్మీడియట్లోనే ఇది స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లోనే వాళ్ళకు ఎలాంటి సంపాదన లేకున్నా, ఏది లేకున్నా, మరి ధైర్యం ఏందో కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. జంటలుగా బయటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఆ సందర్భాలు కూడా నేను చాలా చూశాను. అయితే దీనికి లెక్చరర్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ సరి అయిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు లెక్చరర్సు నేను చెప్పాను, ఇంత క్రితమే నేను చెప్పాను, పిల్లలని, ఆడపిల్లలని, మగపిల్లలని సపరేట్గా ఉంచాలి. ఖాళీ సమయంలో సపరేట్గా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అదే మాదిరిగా పేరెంట్స్ కూడా కాలేజీకి అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటారు. 4-5 రోజులకు ఒకసారి విజిట్ చేసి ఖాళీ సమయంలో వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు, టైం తీసుకొని విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులను సమీక్షించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తీసుకున్నప్పుడు ఇది తప్పకుండా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది కేవలం అంటే అదొక అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ ప్రేమ కూడా కాదని చెప్పచ్చు, ఓన్లీ ఆకర్షణ. ఎందుకంటే నువ్వు 10th వరకు వాళ్ళు ఒక బంధనంలో, అంటే ఒక స్కూలు, ఇది యూనిఫాము, స్కూలు, ఒక అట్మాస్ఫియర్లో వెళ్తారు. ఇంటర్ రాగానే అసలు అంటే స్కూల్ యూనిఫామ్ ఉండకుండా అంటే ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరి ఆ సమయంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి విద్యార్థి మంచిగా మారాలన్నా, చెడిపోవాలన్నా ఇంటరే కేంద్రం అని చెప్తుంటారు. ఇంటర్లో సరి అయిన శిక్షణ పొందితే తర్వాత అతను ఇంజనీరింగ్ చేస్తాడా, మెడిసిన్ చేస్తాడా, ఫ్యూచర్ ఏమవుతాడు అనేది. అంటే ఆ దశనే కీలకం కదా. ఆ దశలో తగు జాగ్రత్తలు అంటే ఎలా తీసుకోవాలి, అంటే పేరెంట్స్ వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండాలంటారు? చెప్పాను కానండి, ఇప్పటిదాకా పేరెంట్స్ ఎప్పటికప్పుడు పిల్లలకు అంటే పేరెంట్స్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ఫ్యామిలీస్ ఒకరు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత పేరెంట్స్ కంట్రోల్ కూడా పిల్లల మీద లేదేమో అనిపిస్తుంది. అదేనండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వీటితోటి ఏమవుతుందంటే పేరెంట్స్కు ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేదు, మేం చేసేదే కరెక్ట్ అనేది వాళ్ళ దృష్టిలో ఏర్పడిపోయింది. పేరెంట్స్ కూడా విపరీతమైన స్వేచ్ఛ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అంటే ఉమ్మడి కుటుంబం లేదంటే 4-5 పిల్లలు ఇది ఉంటే, ఇప్పుడు ఒకరు 6-2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని అపురూపంగా పెంచడం, అంటే ఏదడిగినా కోడినియడం, దాంతో వాళ్ళలో అంటే విచ్చలవిడితనం పెరుగుతుందేమో అనేది ఒక బాధగా కనిపిస్తుంది. స్వేచ్ఛ ఇవ్వడము, వాళ్ళకు అన్నీ సమకూర్చడం అనేది తప్పు కాదు, కానీ ఇక్కడ సేమ్ టైం ఏంటంటే పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు ఏది మంచి ఏది చెడు, ఎక్కడ పోతే మన ముందు ఫ్యూచర్ జీవితం అనేది ఏ విధంగా ఉంటే మనకు సరిగా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఖాళీ సమయంలో పిల్లలకు చెప్పడం కూడా చాలా ముఖ్యం. అంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఏంటంటే కొంత పుస్తక పఠనం అనేది అలవాటు చేయడం మంచిదే అనిపిస్తుంది. అంటే పుస్తక పఠనము, లైబ్రరీ ఇట్లాంటి అంటే కొన్ని అంటే అలాంటివి చదవడం వల్ల వీళ్ళలో కూడా కొంత మార్పు వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో చూసినట్టయితే పిల్లలు కానీ, ఇంటర్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ పుస్తక పఠనాన్ని పూర్తిగా వదిలేశారు. నిజం చెప్పాలంటే టీవీ, సోషల్ మీడియా ఇవి తప్పిస్తే ఈవెన్ దో పేపర్లు చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిందంటే ఆ జనరేషన్ వాళ్ళని ఆ వైపు మళ్లించడం బెటరేమో అనిపిస్తుంది. కరెక్టేనండి, కరెక్టే. అది ఈరోజు పుస్తక పఠనం అనేది అసలు వాడి సొంత టెక్స్ట్ బుక్స్ చదువుకోవడం అనేది జరగట్లేదు సరిగ్గా. ఇప్పుడు కొన్ని కొత్త యాప్స్ వచ్చాయి, బైజు అని, అవి కొన్ని కొత్త యాప్స్ వచ్చాయి, దాంట్లో ఇంటర్నెట్లో చూడడము. అంటే పుస్తక పఠనం వైపు అదే మాదిరిగా మంచి పుస్తకాలు, అంటే మనకు మేలు చేసే పుస్తకాలు,
వాటిని కూడా మనం వాటి వైపు కూడా దృష్టి పెట్టించి అవి చదివేటట్టుగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. అది విషయం. థ్యాంక్ యూ శ్రీనివాసాచార్య గారు. ఈరోజు V3 న్యూస్కి వచ్చి మీ అభిప్రాయాలు తెలియడానికి ఇది V3 న్యూస్ పేపర్ నుంచి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.